ఫిరాయింపు వ్యవహారంపైన ఎమ్మెల్యే కడియం స్పందించారు. ఉప ఎన్నిక అంటూ వస్తే పోటీ చేసేది తానేనని, గెలిచేది కూడా తానేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. ఇక స్పీకర్ నిర్ణయం తర్వాతనే తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. అభిమానులు, కార్యకర్తలు, న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళతానని, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తనకుందని అన్నారు కడియం శ్రీహరి. నాకున్న సమాచారం మేరకు ఒకవేళ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేసినా మళ్ళీ వచ్చే తక్షణమే జరిగే ఉప ఎన్నికలలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ స్పీకర్గా ఆ నిర్ణయం తీసుకుంటే, డిస్క్వాలిఫై చేసే నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తారు. రేపు ఉప ఎన్నికలు అంటూ కనుక వస్తే మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడనే అపవాదుని తెచ్చుకోవడానికి సిద్ధంగా లేను. కాబట్టి మళ్ళీ ఉప ఎన్నికలు అంటూ వస్తే నేనే పోటీ చేస్తాను. ప్రజలు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారనే పరిపూర్ణమైన నమ్మకం నాకు.